హాయ్ అండి. ఇవాళ మన విజయనగర ఎంపైర్‌లో ఒక మార్వెలస్ టెంపుల్ మెమోరీస్‌తో వచ్చేసానండి. అది మన లేపాక్షి టెంపుల్. విచ్ ఈస్ బిల్ట్ ఇన్ 16థ్ సెంచరీ బై అచ్యుత దేవరాయ గారు. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి ఫర్ ఇట్స్ హ్యాంగింగ్ పిల్లర్. సో ట్రైన్ ఆప్షన్స్ వచ్చేసి మన వరంగల్ రూట్ నుండి లేపాక్షికి డైరెక్ట్ ట్రైన్స్ ఉండవండి. ఇక్కడికి వెళ్ళాలి అంటే వరంగల్ టు హిందూపూర్ వెళ్ళాలి. ఆ తర్వాత హిందూపూర్ నుంచి లేపాక్షికి వెళ్ళాలి. ట్రైన్ డీటెయిల్స్ డిస్‌ప్లేలో ఇస్తాను చూసేయండి. హిందూపూర్ నుంచి లేపాక్షికి వచ్చి 12 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఆటో సర్వీస్ అవైలబుల్‌గా ఉంటుంది. స్టే వచ్చేసి మన మంచి ఎన్విరాన్మెంట్‌లో ఉండాలి అంటే లేపాక్షిలో స్టే ఆప్ట్ చేసుకోండి. బట్ ఇష్యూ వచ్చేసి ఓన్లీ వన్ హోటల్ మన ఏపీడీసీ వాళ్ళు రన్ చేస్తున్నారండి. అది హరిత హోటల్. రూమ్స్ చాలా తక్కువ అండి. రూమ్ కన్ఫర్మ్ అయితేనే వెళ్ళండి. ఎందుకంటే స్టే వేరే ఆప్షన్ ఉండదు. మళ్ళా మనము హిందూపూర్ వచ్చి స్టే చేయాల్సి వస్తుంది. హరిత హోటల్‌లో రూమ్స్ చాలా బావుంటాయి. ఫుడ్ బేసిక్ థాలీ ఉంటుంది. ఒకవేళ మీరు లేపాక్షికి ప్రైవేట్‌గా వన్ డే టూర్‌లో వెళ్తే కూడా ఈ హరిత హోటల్‌లోనే మనకి ఫుడ్ ఆప్షన్ ఉంటుందండి. సరౌండింగ్స్ ఏం హోటల్స్ ఉండవు. హరిత హోటల్ నుంచి లేపాక్షి టెంపుల్‌కి 900 మీటర్స్ ఉంటుందండి. మంచిగా ఫుల్ డే అయితే టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తూ ఉండిపోవచ్చు. బెటర్ వీకెండ్స్ అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే వీకెండ్స్ చాలా బెంగుళూరు వాళ్ళు వీకెండ్‌కి వస్తారు. ఫుల్ రష్ ఉంటుంది. నాన్ వీకెండ్స్‌లో వెళ్ళడానికి ట్రై చేయండి. టెంపుల్ ప్రిమిసెస్‌లో ఇంకా వేరే టూరిస్ట్ అట్రాక్షన్ ఉంటాయి. విచ్ ఇస్ వెరీ వాకబుల్ లైక్ లేపాక్షి, నంది, గరుడ టెంపుల్ ఇవన్నీ. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ ఒకటే హోటల్ ఉంటుంది. ఇంకా ఏ హోటల్స్ ఉండవు. ఈవెన్ గ్రోసరీ షాప్స్ కూడా మనకి ఉండవు. పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో ఇవండి నా విజయనగర ఎంపైర్ లేపాక్షి మెమోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్ ఆల్. బై బై.